అనసూయ గారు, మీరు వచ్చినప్పటి నుంచి కూడా ఏ గొడవలు లేవు, ప్రశాంతంగా మీతో మాడాలని, కామ్గా ఉండాలని ట్రై చేస్తూనే ఒక పక్క చాలా చురకలు అంటించానా? చూరక్కలు కాదు, గీతను వేసుకున్నారు ఫస్ట్. తర్వాత అలా అనిపించిందా? అవును మరి గీత నేనేమంటలేదు, నేను అంటే మాట్లాడుతా ఉన్నారని నా ఉద్దేశం. గీతకి మంచి ర్యాప్ ఉంది, మేబీ పుల్ ఈచ్ అదర్. మాకు లేదా? ఉంది కదా శివ, అందుకే చెప్తున్నాను. లేదు నేను గీత నేనేమంటలే, అంటే ఊరికే అంటే మీరు కావాలని అలా చూడగానే అలా వచ్చేస్తాయా, లేకపోతే కావాలని అన్ని పాయింట్స్ అందులోనూ విజయదేవ్? నిజంగా శివ మీరు చెప్తున్నప్పుడు గీతని ఏమన్నా వాగుతో అదే ఇస్ దట్ నెగటివ్? గీత ఫీల్ అయ్యావా? సారీ, అదే గీత గురించి కాదు భయ్, నేను నీ గురించి మాట్లాడుతున్నాను. ఏమని? ఇట్లాంటి అన్ని కూడా ఇస్తా ఉంటావు కదా, ఇంక మరి మీకు తెలీదా శివ నా గురించి? యాంకర్ కి మధ్య చిచ్చు పెట్టిన శివ గారు తమ్నేల్. మేడం నేను కాదు, మీకు అదే జరుగుతుంది వాళ్ళంతా కూడా. ప్రెస్ మీట్ లో రాసుకో సాంబా ప్లీజ్. సో నేను వాట్ ఈస్ ద క్వశ్చన్? నేను అనుకుని వస్తానా ఇలా? అంటే ఎలాగా మీరు ఇలా ఫైర్ బ్రాండ్ లాగా ఇలా ఎందుకు మాడుకొని ఎలా చేస్తారు? నాకు తెలుసు మీరు వ్యక్తిగతంగా మీరు కాదు, కానీ మీ క్యారెక్టర్ వేరేలాగా పోయిట్రీ చేసుకోవడానికి ఎందుకు రీజను? నేను వేరేలా పోర్ట్రే చేసుకుంటున్నాను కూడా నాకు తెలియదు నిజంగా. ఇట్స్ జస్ట్ దట్ ఐఎమ్ వెరీ హైపర్ ఎక్సైటెడ్ ఈరోజు బికాజ్ ఐఎమ్ దిస్ ఫిల్మ్ నా వస్తుందా నా వాయిస్ అడిబుల్? సో మైక్ లేకుండా చాలా అంటే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నేను డైరెక్టర్ సార్, ప్రొడ్యూసర్ సార్ని నిన్న కలిసినప్పుడు, ట్రైలర్ చూసినప్పుడు ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు టుడే అండ్ ఆల్ మై ఆర్టిస్ట్ ఫ్రెండ్స్ని చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం. వీ ఆల్ హ్యాడ్ రియలీ గుడ్ టైమ్ అండ్ మేమందరం దీని గురించి మాట్లాడి ఈ సినిమా వస్తే ఇలా అని చాలా వెయిట్ చేశాము. సో ఐ థింక్ ఐ వాజ్ జస్ట్ హైపర్ ఎక్సైటెడ్ అండ్ అందరూ మనవాళ్ళే. నేను ఇంట్లో ఎలా ఉంటానో అలాగే ఎగ్జాక్ట్లీ అదే మీడియా నుంచే వెళ్ళారు కాబట్టి ఒకవేళ అలాంటి పాయింట్ ఏమైనా ఉందా అని. నేను మనవాళ్లే కదా, ఏం బిహేవ్ చేయక్కర్లేదు, మనవాళ్లే కదా ప్రపంచం మొత్తానికి వెళ్ళేది, మన వాళ్ళ దగ్గర నుంచే కదా. ఇప్పుడు అందరూ పర్ఫెక్ట్ కాదు కదా శివ, నేను పర్ఫెక్ట్ కాదు, నోబడీ ఈస్ పర్ఫెక్ట్. సో ఎవరు ఎలాంటి వాళ్ళు అలాంటివే వినిపిస్తాయి, కనిపిస్తాయి వాళ్ళకి. సో ఇట్స్ నాట్ వేరే వాళ్ళు నా కంట్రోల్లో లేరు అండ్ నేను కంట్రోల్లో ఉండాలనుకోవట్లేదు. యాజ్ లాంగ్ యాజ్ నేను ఎవరిని హర్ట్ చేస్తున్నానని నేను అనుకోను. అండ్ హర్ట్ చేసినా కూడా నేను కాళ్ళ మీద పడిపోవడానికి కూడా సంకోచించను. తెలుగు వర్డ్ కరెక్ట్ అది. థ్యాంక్ యూ. అయితే ఐ డోంట్ హెజిటేట్. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్. నేను భయపడాల్సిన అవసరం లేదనిపిస్తుంది. మన వాళ్ళే అందరూ సరదాగా నవ్వుతూ మాట్లాడతాము. ఒక ఏసీపీగా గుర్తుపెట్టుకున్నారు, రంగమ్మత్గా గుర్తుపెట్టినారు, దాక్షాయనిగా గుర్తుపెట్టినారు, సింబాలో ఎలా గుర్తుపెట్టుకుంటారు? అక్షికాలా గుర్తుపెట్టుకుంటారు. అదే అంత పెద్ద పవర్ఫుల్ రోల్ ఉండింది. నేను చేయని క్యారెక్టర్ ఇప్పటిదాకా నాకు కొత్త ఇది. అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ షేడ్స్ ఇన్ దట్ క్యారెక్టర్, నాట్ జస్ట్ ఫర్ మీ, ఫర్ శ్రీనాథ్స్ క్యారెక్టర్, ఫర్ వశిష్ఠ గారు. మా అందరినీ కొంచెం అంటే ఆయనది ఇంకా కంట్రోలింగ్, హౌ డు ఐ సే, ఆయనది ఒక క్యారెక్టర్. కానీ షేడ్స్ అంటే అనీష్ గారు, నేను, శ్రీనాథ్, మా వాటిలో చాలా షేడ్స్ ఉంటాయి. వీ విల్ బి వెరీ ఎంటర్టైనింగ్ ఫర్ ఆల్. ఇప్పుడు మీరు ఈ పోస్టర్ చూస్తే కూడా భూమిలో అంటే ఐ మీన్ వేర్లలో మీరున్నారు, పైన జగపతి బాబు గారు. ఒకలా అర్థమైంది, కరెక్టో కాదో మురళి గారిని కనుక్కోవాలి. వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ప్లేసింగ్ us in a certain place? ఇట్స్ ఏ కమర్షియల్ వే, అంటే మార్కెటింగ్ స్ట్రాటజీలో అలా ఉందా? పార్ట్ ఆఫ్ ద స్టోరీ అనేది. జేబీ గారు వృక్షం అయితే దాంట్లో నుంచి వచ్చిన బై ప్రొడక్ట్స్, ఓడిసే వేర్లు, మొక్కలు, ఆకులు అనుకోండి అలాంటి. కానీ ముందు కాండం ఉంటుంది కదా, ఫస్ట్ వేర్ల నుంచే కదా మిగతా మొక్కంతా. భూమి భూమాత ఆ కైండ్. అనసూయ గారు భూమాత. ఎస్, ఎంత భరిస్తాను నేను. సో అనసూయ గారు, ఇటు దిస్ ఈజ్ యాంకర్ రాజ్ ఫ్రమ్ హిట్ టీవీ. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, డిఫరెంట్ రోల్లో వస్తున్నారు అండ్ ట్రైలర్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో ఈ రోజుల్లో ఏమంటారంటే మంచి గుమ్మం దాటేలోపు చెడు ఊరంతా పాకేస్తుంది అంటారు. సో మంచి చెప్పాలంటే ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. సో దీంట్లో మీరు ఒక టీచర్ రోల్ అండ్ వెరీ కామన్ మెన్. సో ఈ రోజుల్లో ఉన్నదాన్ని అంటే అలాంటి ప్రాబ్లమ్స్ని ఒక కామన్ మ్యాన్ ఫేస్ చేయగలరని మీరు అనుకుంటున్నారా ఇప్పుడున్న సొసైటీ? నేను టీచర్ అంట, సైలెన్స్. సో అది కామన్ మ్యాన్ ఫేస్ చేయగలరు ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ని? నేనేం బిలీవ్ చేస్తాను, మీ పేరు మిస్ అయ్యాను. రాజేష్ గారు, నేనేం
బిలీవ్ చేస్తానంటే కరెక్ట్ రైట్ అనేది ఒక్కళ్ళు చేసి మిగతా ఎవరు చేయకపోయినా రైటే. తప్పనేది అందరూ చేసి ఒక్కళ్ళు చేయకపోయినా అది తప్పే. అర్థమైందా మీకు? ఇఫ్ ఐఎమ్ ది ఓన్లీ పర్సన్ హూస్ టాకింగ్ రైట్, లైక్ ఐ యూస్డ్ ఇన్ అ లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఇన్ మై రియల్ లైఫ్, ఐ స్టాండ్ బై ఇట్. నేను దాని మీదే ధైర్యంగా ఎందుకు నిలబడతానంటే ఇది తప్పని నాకు, అంటే నేను చేసేది కరెక్ట్ అని నాకు తెలుసు, మిగతా వాళ్ళందరూ తప్పని నాకు తెలుసు కాబట్టి. సో జస్ట్ బికాజ్ వాళ్ళందరూ గుంపులో తప్పు చేస్తున్నారని అది సరి అయిపోదు. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దాట్ మంత్ర. ఈ సినిమాలో కూడా జస్ట్ బికాజ్ మెసేజ్ ఓరియంటెడ్ ఉందని యునో ఇట్స్ అ కామన్, మీరు అడిగింది ఏంటి? కామన్ మ్యాన్, కామన్ ఉమెన్ వింటారా లేదా అనేదా? అలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయగలరా అంటే ఇప్పుడు ఎందుకంటే పొలిటికల్గా చాలా పవర్స్ ఉంటాయి. సో మనం థియేటర్లో చూపించింది వేరు, రియల్ లైఫ్లో వేరు. సో మీ ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలి. అలా అని చెప్పి హీరో ఇలా గుద్దేస్తే అందరు నలుగురు పడిపోతే నిజంగా పడిపోతారా? మీరు ఆల్రెడీ గుద్దారండి. ఎవరినండి? అదే అంటున్నా. సో వెన్ దెర్ ఇస్ యాక్షన్ సీన్, మీరు ఇలా గుద్దేస్తే నలుగురు ఎగురుతారు, అవి సినిమాటిక్ లిబర్టీస్ కొన్ని ఉంటాయి. బట్ మా ఎఫర్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు సంపత్ నంది గారు అనుకున్నారు, స్టోరీ రాసుకున్నారు, ఆయన ఒక్కళ్ళే అనుకున్నారు, ఆయన ప్రయత్నం ఆయన చేశారు. ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి ఇది అనుకుంటున్నాను, డైరెక్టర్ గారు మాకు చెప్పారు ఆర్టిస్ట్కి ఇది అనుకున్నాం. సో మేమందరం ఇట్ విల్ ఫార్మ్, పీపుల్ విల్ ఫాల్ ఇన్ లైన్, ప్రతిదానికి డెస్టినీ అనేది ఉంటుంది. సో మేము ఇదంతా శివుడాజ్ఞ లేనిదే చీమైన కదలదా కుట్టదా అంటారు కదా, ఈ సినిమా ఈ టైంకి రావాలి అని ఉంది, ఈ రకంగా రావాలని ఉంది. అండ్ వినేవాళ్ళు వింటారు, బాగుంది అనుకునే వాళ్ళు బాగుంటారు, డెఫినెట్గా నచ్చని వాళ్ళు కూడా ఉంటారు. బట్ మా ప్రయత్నం మేము చాలా నిజాయితీగా చేశామని మేము బిలీవ్ చేస్తున్నాము. అది మీ వరకు రీచ్ అయితే విల్ బీ వెరీ హ్యాపీ. శ్రీనాథ్ శ్రీనాథ్ ట్రైలర్ చూసాక మీరు ఎక్కడో అండర్ ప్లే చేస్తున్నట్టు కూడా అనిపిస్తుంది నాకు సినిమాలో. అంటే మీ క్యారెక్టర్ గురించి ఏమైనా చెప్తారా? అసలు ట్రైలర్ వరకే కదండి, ఇంకా సినిమా ఉంది. అంటే మీ క్యారెక్టర్ నేమ్ అసలు ఏంటి? అంటే దివ్యతో కాంబినేషన్ సీన్స్ కూడా ఉన్నట్టున్నాయి, లవర్ బాయ్ లాగా. బేసిక్లీ దివి ఈజ్ మై లవ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి ఇన్ ద మూవీ. చాలా కష్టపడి పడేయాల్సి వచ్చింది అమ్మాయిని మూవీలో. తర్వాత ఇక నా క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే కంటే సార్, ఇట్స్ ఈజీ. ఒకసారి మీరు సినిమా చూసిన తర్వాత మీరు ఎంజాయ్ చేస్తారు. నేను ఒక జర్నలిస్ట్, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఇన్ ద మూవీ. అక్కడి నుంచి నా జర్నీ ఎలా వెళ్తుంది, నేను అనసూయ గారితో ఎలా కనెక్ట్ అవుతాను, అండ్ హౌ వి గో ఆన్ అ బిగ్ క్వెస్ట్ అనే దాని మీద ఇస్ ద స్టోరీ. అండర్ ప్లే అంటూ ఏం లేదండి. ఇట్స్ ఎంత అవసరమో అంతే చూపించుకుంటే ముద్దుగా ఉంటుంది. ఓకే, అలాగా. ఓకే, యా.